ఆహార కల్తీలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వ్యవస్థాపకులు పద్మనాభరెడ్డి. అధిక లాభాల కోసం వ్యాపారులు కల్తీలకు పాల్పడుతున్నారని అన్నారు. నాణ్యమైన ఫుడ్ దొరకడం ప్రస్తుతం సవాల్గా మారిందన్నారు. ఇటీవలి కాలంలో ఫుడ్ పాయిజనింగ్ కారణంగా చాలా మంది విద్యార్థులు హాస్పిటల్ బారిన పడ్డారన్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు వరుస తనిఖీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. 2006లో చట్టం వచ్చినా ఇది రెండు రకాలుగా పనిచేస్తుంది. ఒకటేమో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒకటి ఉంది. ఇక రాష్ట్రం లోపల ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉన్నారు. వీళ్ళంతా కూడా మున్సిపాలిటీలో ఇతరత్ర దీంట్లో అర్బన్ ఏరియాస్లో పనిచేస్తున్నారు. ఆహార కల్తీ అన్నది అందరికీ తెలిసిన విషయం, అది కొత్త విషయం కాదు. అందరము కల్తీ ఆహారమే తింటున్నాం. ప్రభుత్వం కూడా చూడనట్టుగా ఉంటుంది. ఇది దీని తీవ్రతను బట్టి ప్రజల లోపల ఒక అవగాహన కలగాలనే ఉద్దేశంతో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఇవాళ ఈ ఆహార కల్తీ మీద ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మేమనేది ఏంటంటే ఆహార కల్తీ చాలా రకాలుగా జరుగుతూ ఉంది. ఒకటి సబ్స్టాండర్డ్ ఫుడ్ సప్లై చేయడం అయితే, రెండవది మిస్ బ్రాండెడ్ అంటే ఏదో మంచి బ్రాండ్ ఉన్నటువంటి, ఉదాహరణకు ఒక సర్ఫ్ పౌడర్ ఉంటే అదే ప్యాకేజ్ మంచిగా చేసి దాంట్లో రకరకాలుగా పనికిరాని వస్తువులు వేయడం, ఇలా మిస్ బ్రాండెడ్. తర్వాత మూడవది ఏంటంటే ఫారిన్ మెటీరియల్. మనం చూస్తున్నాము చాలా మటుకు స్కూల్స్లలో హాస్టల్స్లలో పిల్లలు భోంచేస్తుంటే రకరకాలుగా పురుగులు వస్తున్నాయని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ మాదిరిగా జరుగుతున్నా కానీ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆహార కల్తీ అన్నది ఇన్స్టెంట్ డెత్ రాదు. ఆహారం ఇవాళ తినగానే ఏదో కొన్ని సందర్భాల్లో తప్ప స్లో పాయిజన్ ఇవాళ డాక్టర్లు కూడా చాలా చక్కగా చెప్తున్నారు. దీని మీద ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలా. చట్టం ఉంది, అధికారులు ఉన్నారు, కానీ అనుకున్నంతగా పని జరగడం లేదు. మేము కోరేది ఏంటంటే ప్రభుత్వం దీన్ని ఒక సీరియస్ ఇష్యూగా, ప్రజలు కూడా దీన్ని ఒక ఎలక్షన్ ఇష్యూగా తీసుకోవాలా. పొలిటికల్ పార్టీస్ రకరకాల మేనిఫెస్టోస్ ఇస్తున్నాయి. ఏ పొలిటికల్ పార్టీ కూడా మేము ఆహార భద్రత చట్టాన్ని చక్కగా అమలు చేస్తాము, కల్తీ ఆహారం లేకుండా ప్రజలకు అందజేస్తామని ఏ పొలిటికల్ పార్టీ చెప్పడం లేదంటే ఇట్ ఈజ్ ఏ నాన్ ఇష్యూ అయిపోయింది. కానీ ప్రజలకు ఇది ఒక పెద్ద ఇష్యూ. ఒక సర్వే ప్రకారంగా ప్రజలు తమ ఆదాయంలో 15 నుంచి 20% ఆరోగ్యం సంబంధించిన రోగాల బారి నుంచి పడకుండా రోగమస్తు తక్కువ చేయడానికే ఖర్చు పెడుతున్నారు. అంటే ఆహార భద్రత ఉండి ఆహారం సరి అయిన ఆహారం, కల్తీ లేనటువంటి ఆహారం దొరికినట్టయితే ముఖ్యంగా పేద ప్రజలకు ఇది చాలా బాగుంటుంది. దీని మీద ప్రభుత్వము తప్పకుండా చర్యలు తీసుకోవాలని మేము అనుకుంటున్నాము.